వైద్యం నారాయణ హరి. దేవుడు ఒక రాత రాస్తే డాక్టర్లు ఆ రాతను మరోలా రాస్తారు. యమపాశానికి వశం కావలసిన ప్రాణాన్ని సెతస్కోప్ తో బ్రతికిస్తాడు డాక్టర్. ఓ రకంగా భూమి మీద కనిపించే మరో దేవుడు. కానీ కొన్ని హాస్పిటల్స్ మాత్రం డబ్బు సంపాదనే ధ్యేయంగా సామాన్యుల ప్రాణాలకు విలువ లేకుండా చేస్తూ వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్దామంటే ట్రీట్మెంట్ సరిగ్గా చేయరు. పోనీ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్దామంటే అంత డబ్బులు మన దగ్గర ఉండవు. మరెలా? ఈ తీరులో మార్పు రాదా అంటే ఎందుకు రాదు? ఇలాంటి డాక్టర్లుంటే ఖచ్చితంగా వస్తుంది. ఆ డాక్టర్ పేరు తరు జిందాల్, గైనకాలజిస్ట్. ఈవిడ గురించి మాట్లాడుకునే ముందు మీకు సంఘటన చెప్తాను. అది 2014 బీహార్ లోని మోతీహరి జిల్లా ఆసుపత్రి ప్రాజెక్టు పని మీద ఆ హాస్పిటల్ కి వెళ్లారు తరు జిందాల్. ఎంతో ఆసక్తిగా లాబొరేటరీ రూమ్ లోకి అడుగు పెట్టారు. అక్కడ చుట్టూ 12 మంది, వాళ్ళంతా గర్భిణీ బంధువులు. వాళ్ళ ఎదురుగా ఒక ఆమె బాలింతకు కుట్లు వేస్తుంది. అది కూడా బట్టలు కుట్టే సూది దారంతో. ఆమెకు కావలసిన పరికరాల్ని అందిస్తున్నారు మరికొందరు. వాళ్ళేమో లుంగీలు కట్టుకొని బనిన్లు వేసుకున్నారు. ఆ గదిలోనే ఇంకోవైపు టాయిలెట్ ఉంది. సిరంజన్లను సాధారణ నీటితోనే కడుగుతున్నారు. జరుగుతున్నదంతా బయటకు కనబడేలా కర్టెన్లు లేని అద్దాల కిటికీలు, వాటిలోంచి బయటకు చూస్తే బయో వ్యర్థాలు, రక్తంతో నిండిన దుస్తులు, వాటి నిండా ముసిరిన ఈగలు. చూస్తేనే వాంతి వచ్చేంత అపరిశుభ్రమైన వాతావరణం అక్కడిది. అంతలోనే సర్జరీ చేసిన ఆమె చీపురు పట్టుకుని గది ఊడుస్తోంది. అంటే ప్రసవం చేసింది ఓ స్వీపర్ అన్నమాట. ఇవన్నీ చూసి తరువుకి ఏం చేయాలో, వాళ్ళని ఏమనాలో అర్థం కాలేదు. ఎంత దారుణమో కదా. తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలకు ప్రమాదమే. ఇవన్నీ తరు జిందాల్ కాకుండా ఇంకెవరైనా చూస్తుంటే అదే రిపోర్ట్ రాసుకుని అక్కడి నుంచి అటే వెళ్లిపోయేవారేమో. ఎందుకంటే ఇదివరకు వచ్చిన వారంతా అలానే చేశారు. కానీ తరు జిందాల్ మాత్రం అక్కడి పరిస్థితుల్ని మార్చాలనుకున్నారు. ప్రభుత్వాలే పట్టించుకోవట్లేదు. ఆఫ్టర్ ఆల్ డాక్టర్వి, మీరేం చేస్తారని కొందరు నవ్వుకుంటే, ఈ హాస్పిటల్లో తరతరాలుగా వస్తున్న పద్ధతులివే, వాటిని మార్చడం మీ వల్ల కాదు. కాబట్టి రిపోర్ట్ రాసుకుని ఎలా వచ్చారో అలాగే ముంబై వెళ్లిపోండి అన్నారు మరికొందరు. కానీ ఆమె పట్టు విడవకుండా ప్రయత్నించారు. బీపీ చెక్ చేయడం నుండి ప్రతి ఒక్కటి సిబ్బందికి నేర్పడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి మహిళలకు పరిశుభ్రత, ఆరోగ్యం, 30 ఏళ్లు దాటాక చేయించుకోవాల్సిన పరీక్షల మీద అవగాహన కల్పించారు. పంచాయతీ నిధులు హాస్పిటల్ కి వినియోగించేలా కృషి చేశారు. ఈ ఒక్కటే సరిపోవని హాస్పిటల్ పరిస్థితుల్ని, చేయాలనుకుంటున్న సంస్కరణల్ని వివరిస్తూ పలు స్వచ్ఛంద సంస్థలకు లేఖలు రాశారావిడ. తరు ప్రయత్నాన్ని మెచ్చి బిల్ అండ్ మెరిందా గేట్స్ ఫౌండేషన్, కేర్ ఇండియా, డాక్టర్స్ ఫర్ యూ లాంటి స్వచ్ఛంద సంస్థలు విరాళాలు అందించాయి. అలా 2 ఏళ్ల పాటు అలుపెరగకుండా శ్రమించారామె. ఇంకా కొనసాగించేదే. కానీ బ్రెయిన్ ట్యూమర్ ఉండడం వల్ల చికిత్స కోసం ముంబై వెళ్ళక తప్పలేదు. ఆ ట్రీట్మెంట్ అయ్యాక కొన్నేళ్ల తర్వాత మళ్ళీ బీహార్ లోని అదే హాస్పిటల్ కి తిరిగొచ్చారామె. భయంగానే హాస్పిటల్ ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. ఎటు చూసినా చక్కని గార్డెన్, అంతా క్లీన్ గా ఉంది. ఉన్నది చిన్న స్థలమే అయినా మందులు, నర్సింగ్ స్టేషన్, ఆపరేషన్ థియేటర్, దేనికది వేర్వేరు గదుల్లో ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా చేతికి గ్లౌజులు, రక్త పరీక్షలకు వాడుతున్న సిరంజులు, ఇలా ప్రతి దాంట్లోనూ ఆధునిక పద్ధతుల్ని అందిపుచ్చుకున్నారు అక్కడి సిబ్బంది. అంతేకాదు మాతా శిశు మరణాలు తగ్గాయని డాక్టర్లు చెబుతుంటే తాను విన్నది, చూస్తుంది నిజమేనా అని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే తరు జిందాల్ 2 ఏళ్లలో సాధించిన విజయం ఇది. మనం నాటిన మొక్క వృక్షమై పూలు పూసి కాయలు కాస్తే ఆ ఆనందమే వేరు కదా. ఇప్పుడు నేనున్న పరిస్థితి ఎలాంటిది అంటారు డాక్టర్ తరు జిందాల్. 3 ఏళ్ల క్రితం ఆమె చూసిన హాస్పిటల్ కి ఇప్పుడున్న దానికి అసలు పోలికే లేకపోవడం ఇందుకు కారణం. 2018లో బెస్ట్ హైజీన్ అవార్డును అందుకుంది మోతీహరి జిల్లా హాస్పిటల్. ఇదంతా ఏ డాక్టర్ ఎక్స్పెరిమెంట్ ఇన్ బీహార్ పుస్తకంలో రాసుకొచ్చారు తరు జిందాల్. తన కృషికి గాను గతేడాది మదర్ తెరిసా మెమోరియల్ అవార్డుని అందుకున్నారావిడ. ఇది ఓ డాక్టర్ తలుచుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్ని మెరుగుపరచడమే కాదు, సరైన వైద్యం అందక చనిపోతున్న ఎన్నో ప్రాణాల్ని కాపాడే వ్యవస్థని ఏర్పాటు చేయొచ్చని నిరూపించిన తరు జిందాల్ కథ. నిజంగా ఇలాంటి డాక్టర్లుంటే ఏ పేదవాడు అనారోగ్యంతో చనిపోడు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో మెంబర్షిప్ పొంది నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.